హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారిది ఈరోజు ప్రధాన వార్తాపత్రికైన జర్నలిస్ట్ డైరీలో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం చూద్దాం. బంగ్లాలో తీరం దాటిన రీమాల్ తుఫాన్, ఈదురుగాలులతో బంగ్లాదేశ్ అతలాకుతలం. తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతంగా ఈదురుగాలుల వర్షం, మొత్తం 15 మంది చనిపోయి ఉంటారని చెప్పి అంచనా. ఇది బంగ్లాదేశ్ నుంచి తీరం దాటిన తుఫాన్ గురించి వచ్చిన వార్త. ఏపీలోనూ ఎన్డీఏ పాలన ఏర్పాటు, వచ్చేది మళ్ళీ మోడీ ప్రభుత్వమే. ఎండాకాలం ఎన్నికలకు ఇక ముగింపు పలుకుతాం. జమిలీ ఎన్నికలతో వరుస ఎన్నికలకు స్వస్తి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. ఎన్నికల కౌంటింగ్కు పక్కాగా ఏర్పాట్లు, రాష్ట్ర అధికారులకు కేంద్రం ఈసీ ఆదేశాలు. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, పోలింగ్ కేంద్రాల్లో బారులు తీన గ్రాడ్యుయేట్లు, సూర్యాపేటలో ఓటేసిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగింది. తెలంగాణపై తుఫాన్ ప్రభావం, ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. జగన్ సర్కారుపై నిరుద్యోగుల స్పందన, డిఎస్సి ఉద్యోగాల కల్పనలో విఫలంపై నిరాశ, 4న ఫలితాలు వెల్లడి కానున్న మనోగతం. ఇక బెయిల్ వారం రోజులు పొడిగించండి, సుప్రీంకు అభ్యర్థించిన కేజ్రీవాల్. ఇక ఛత్తీస్గఢ్లో నక్సల్స్ హింస, 2 సెల్ టవర్ల దగ్ధం. ఈరోజు ఇది జర్నలిస్ట్ డైరీలో వచ్చిన ప్రధాన అంశాలు.